హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో కొన్ని సెక్షన్ లో ఎక్సైజ్ 10.b లోని సెక్షన్ 1 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ అంతా అంటే ఎక్సర్సైజ్ 10.b మొత్తము మనకి పారాబోలా మీద నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుంది, లేదా 2 మార్క్స్ క్వశ్చన్ అన్న రానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా ఈజీ. మనకి పారాబోలాకు సంబంధించి ఒక 2 మార్క్స్ అన్న 4 మార్క్స్ అన్న 8 మార్క్స్ అన్న ఖచ్చితంగా వస్తుంది. 8 మార్క్స్ అయితే ఖచ్చితంగా. దాని గురించి మనము 8 మార్క్స్ కి సంబంధించి ఎక్సైజ్ 10.a లోని సెక్షన్ 3 అని చెప్పడం జరిగింది. దానికంటే ఈ వీడియో కంటే ప్రీవియస్ వీడియోలో మనము పారాబోలా ఈక్వేషన్ కూడా ప్రూవ్ చేయడం జరిగింది. అది 8 మార్క్స్ కు వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి ప్లేలిస్ట్ లో వాచ్ చేయండి, ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది నేను సిలబస్ కొంచెం చెప్పడం వల్ల, అది నా ప్రాబ్లమ్స్ వల్ల. కానీ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రం ఇలా లేట్ అవ్వకుండానే చూసుకుంటాను ఖచ్చితంగా. మీకు త్వరలోనే 8 మార్క్స్ క్వశ్చన్ అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ వీడియో అనేది రావడం జరుగుతుంది అనమాట పబ్లిక్ ముందరనే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సెండ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 10.b లోని సెక్షన్ 1 అంటే మొత్తం 12 క్వశ్చన్ ఉండే 12 క్వశ్చన్ ఈ వీడియోలో చెప్తాను. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఓకే, మరి ఏ కోఆర్డినేట్స్? ఫోకస్, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా, ద ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అండ్ లెంత్ ఆఫ్ ది లాటరస్ రిటర్న్ ఫర్ y² = 12x. మనకి మొత్తం ఇట్లాంటి 6 ఉండే ఒకటే మెథడ్. కానీ మీరు మొదటి 4 విన్నారనుకో మిగతా కూడా ఈజీగానే. ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఈజీ టాపిక్. మనకి వీటి గురించి తెలిస్తే నేను ఆల్రెడీ ఎలా వచ్చినాయి ఏం కథ అని ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, సపరేట్ వీడియో చేశాను. పారాబోలాకు సంబంధించి వాచ్ చేయండి, ప్లేలిస్ట్ అవైలబుల్ ఉంది. నంబర్ 3 ఓకే, నంబర్ 3 అనమాట వీడియో నంబర్. కాబట్టి మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి, దీని గురించి చెప్పడం జరిగింది. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మనకి పారాబోలా సంబంధించి మనకి ఇలా ఒక పారాబోలా ఈక్వేషన్ అనేది డైరెక్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగైతే మరి ఫోకస్ ఏమవుతుంది, డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, అలాగే మనకి ఇది లాటరస్ రిటర్న్ ఏమవుతుంది కనుక్కోవాలి. వాటి కోఆర్డినేట్స్ మనము ఇక్కడ అది అనమాట. అర్థమైందా? అంటే మనకి ఈక్వేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనము ఫోకస్ ఏంది, డైరెక్ట్రిక్స్ ఏంది, దాని ఈక్వేషన్ ఏంది, మరి లాటరస్ రిటర్న్ లెంత్ ఏంది అని ప్రతి ఒక్కటి కనుక్కోవాలి. మరి అది ఎంత కనుక్కోవాలంటే మన ఫస్ట్ క్వశ్చన్ అనేది అర్థం అవ్వాలా. ఓకే, ఆ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి బాగా వినండి. ఇక్కడ విన్నారంటే ఒక్క క్వశ్చన్ ఏంటండి, మిగతా 5 కూడా చాలా ఈజీ. బాగా వినండి. ఇక్కడ ఏముందండి మనకి వై అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఆ పారాబోలా అనేది ఎక్స్ యాక్సిస్ మీద పోతుంది. అని ఏ ఎక్స్ యాక్సిస్? ఇక్కడ చూడండి, మనకి ఏముంది ఇక్కడ వై అనేది ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద పారాబోలా రావడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏముంది +12x అంటే ఇది ప్లస్ లో ఉంది అంటే ప్లస్ వైపు వస్తుంది. అర్థమవుతుందా? రెండే కండిషన్ మీకు అర్థం కావాల్సింది. ఇక్కడ వై ఉందంటే రివర్స్ గా అర్థం చేసుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏముంది +12x అని ఉంది కదా. +12x అంటే ఎక్స్ యాక్సిస్ లో ప్లస్ వైపు పోతుంది అని అర్థం. అంటే ఇటు పక్క మనకి ఏంటి, మనము ఇక్కడ వై ఉంటే ఎక్స్ అని మాట్లాడుకున్నాం. ఎక్స్ లో కూడా మనకి ఎక్స్ యాక్సిస్ అంటే మైనస్, ఎక్స్ యాక్సిస్ అంటే ప్లస్. మరి ఏది ఇక్కడ +12x ఉంది అంటే ఇటువైపు వస్తుంది. అంటే మనకి ఇప్పుడు పారాబోలా అనేది ఇగో ఇటు పక్క వస్తుంది. అంటే ఏంటి మనకి ఇది హారిజంటల్ రైట్ సైడ్. అర్థమైందా? ఇంకా ఇక్కడ ఫోకస్ అనేది ఉంటుంది, దానికి సమాన దూరంలో మనకు ఒక డైరెక్ట్రిక్స్ ఉంటుంది. అలాగైతే ఇప్పుడు ఈ డైరెక్ట్రిక్స్ ఇగో చూడండి, డైరెక్ట్రిక్స్ ఈ ఫోకస్ ఇగో యాక్సిస్, ఫోకస్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఈక్వేషన్ డైరెక్ట్రిక్స్ అండ్ ద లెంత్ ఆఫ్ లాటరస్ రిటర్న్ ఇవన్నీ కనుక్కోవాలన్నమాట. మీకు ఫస్ట్ ఆ ఈక్వేషన్ కి డయాగ్రామ్ వేసుకోవడం తెలియాలి. అర్థమైందా? ఇక్కడ వై అంటే ఎక్స్ యాక్సిస్ మీద పారాబోలా పోతుంది. ఇక్కడ ప్లస్ అంటే మనకి ఎక్స్ ఇగో ప్లస్ ఇటువైపు ప్లస్, ఇటు పక్క మైనస్ ఉంటాయి కదా, రైట్ సైడ్ వస్తుంది అని అర్థం అనమాట. అదే ఇక్కడ వై ఉంది. ఒకవేళ ఇక్కడ వై అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఉందనుకో అంటే ఇటు పక్క పాస్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ మీద అని అర్థం. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ లో ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద కాకుండా వై యాక్సిస్ మీద పారాబోలా అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది అనుకో అంటే ఇది ఇటు పక్క పారాబోలా చేస్తుంది అని అర్థం. ఈ కండిషన్ మర్చిపోద్దండి ఈక్వేషన్ లో.
ఒకవేళ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది అంటే వై యాక్సిస్ మీద పోతుంది, కానీ మనకి నెగిటివ్ సైడ్ వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇలా ఈ రెండు కండిషన్లు అర్థం అవ్వాలా మీకు ఈ పారాబోలా ఈజీగానే ఉంటుంది. ఓకే, అలా చేసిన తర్వాత ఆ ఈక్వేషన్ కి సంబంధించి ఫస్ట్ డయాగ్రామ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫార్ములాకి వెళ్ళిపోదాం. గివెన్ ద పారాబోలా ఈక్వల్ టు వై స్క్వేర్ ఈక్వల్ టు 12x. మనకి ఏం మాట్లాడుకున్నాం, మనకు వచ్చిన కండిషన్ ఇది అనమాట. రైట్ హారిజంటల్ రైట్ సైడ్ ఈ ఈక్వేషన్ కింద వచ్చింది. దీని వర్టెక్స్ ఏమవుతుంది 0,0, ఫోకస్ ఏమవుతుంది a,0, x ఈక్వల్ టు డైరెక్ట్రిక్స్ x ఈక్వల్ టు -a, y ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ గమనిస్తే మనకి ఏం కావాలి, వాల్యూ ఏ వాల్యూ అనేది కనుక్కోవాలి. గివెన్ ద పారాబోలా y ఈక్వల్ టు 12x. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒక్కటే కొంచెం లాంగ్ అనిపించు, ప్రతి ఒక్కటి చెప్తున్నా కాబట్టి. ఇట్ ఈస్ ఏ రైట్ హారిజంటల్ పారాబోలా, అంటే ఇటు పక్క వెళ్తుంది. మరి ఇప్పుడు మనం విత్ కంపేరింగ్ మనం దేనితో కంపేర్ చేయాలి, ఇప్పుడు వై స్క్వేర్ 4ax. ఏంటి మనకి ఇది హారిజంటల్ రైట్ సైడ్ కాబట్టి మనము ఇవన్నీ ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ చూడండి వై స్క్వేర్ ఈక్వల్ టు 12x అంటే ఇక్కడ చూడండి వై స్క్వేర్ సరిపోయింది, ఎక్స్ సరిపోయింది. అంటే ఇప్పుడు 4a ఈక్వల్ టు దేనికి సమానం, మనకి 12 కి సమానం. కాబట్టి 4a ఈక్వల్ టు 12 అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 4 ఇంటూ ఇతర పోతే డివైడెడ్ బై 12/3 అంటే ఏ వాల్యూ ఎంత 3 1 జా 4 ఇక్కడ 4 1 జా 4 3 జా అంటే ఏ వాల్యూ 3 అన్నమాట. ఓకే, అంటే చూడండి ఇదంతా ఈక్వేషన్ కి ఆ వాల్యూ అనేది కనుక్కున్న తర్వాత వాళ్ళు చెప్పిన కండిషన్స్ మనం చేయాలి. ఫస్ట్ ఏం అడిగినారు మనకి, ఫోకస్ అంటే ఏం, దానికి ఫార్ములా a,0. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 3 కదా, అంటే a,0 ఈక్వల్ టు 3,0 అయిపోయింది ఆన్సర్. అంతే. ఇవన్నిటికీ ప్రతి క్వశ్చన్ కి కామన్ చూడండి, అవే క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఎంత ఎక్కువ అనుకోద్దండి. యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ ఇటు ఈక్వేషన్. యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా అంటే ఏంటి మనకి ఇక్కడ చూడండి, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ ఇది ఏ యాక్సిస్ మీద పాస్ అవుతుంది మనకి, ఎక్స్ యాక్సిస్ మీద, కాబట్టి ఎక్స్ యాక్సిస్ అంతే ఇంకా. ఓకే, తర్వాత ఇట్స్ ఈక్వేషన్ ఈస్, మరి దాని ఈక్వేషన్ ఏమవుతుంది y ఈక్వల్ టు 0, ఎందుకంటే అది y మీద టచ్ అవ్వట్లేదు కాబట్టి y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్, మరి ఈ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఎక్కడుంది మనకి, డైరెక్ట్రిక్స్ ఈక్వల్ టు x ఈక్వల్ టు -a కదా, x ఈక్వల్ టు -a అంటే ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది 3 కదా, సబ్స్టిట్యూషన్ చేయండి. x ఈక్వల్ టు -3 ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశారు. మనకి ఈక్వేషన్ రావాలంటే నంబర్ లోపల ఉండాలి, కాబట్టి x -3 తో వస్తే +3 ఈక్వల్ టు 0. అదే దీని ఈక్వేషన్. అంటే ఈ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చేసి మనకి x +3 అనమాట. దీని ఫోకస్ వచ్చేసి 3,0 అనమాట. అది x యాక్సిస్ మీద పాస్ అవుతుంది. తర్వాత లెంత్ ఆఫ్ లాటస్ రిటమ్, మనకి లాటస్ రిటమ్ లో కూడా రెండు రకాలు. ఈక్వేషన్ ఆఫ్ ది లాటస్ రిటమ్ అంటే x ఈక్వల్ టు a, అదే లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్ అంటే 4a అనమాట. అంటే లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్ ఫార్ములా ఏంది 4a అంటే ఇంకా ఏ వాల్యూ ఎంత వచ్చింది మనము 3 వాల్యూ 3 కాబట్టి 3. ఓకే, 4 3 జా 12 అంటే దాని లెంత్ వచ్చేసి 12 అనమాట. లాటస్ రిటమ్ అంటే దీని లోపల ఫోకస్ మీద పోయే పాయింట్ లెంత్ అనమాట, 12 అనమాట. ఒక్కటే అబ్బా, మీకు ఈ క్వశ్చన్ అర్థం చేసుకొని ఈ 4 ఏది, ఆ 4 సంబంధించి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయడం మన పని, అంతే. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నో స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి x² ఈక్వల్ టు 6y. ఇప్పుడు ఈ కండిషన్ కి మనం ఫోకస్, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా, ఈక్వేషన్, డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లాటస్ రిటమ్ ఇలా 4 అనేవి కనుక్కోవాలి. ఇచ్చినవి గివెన్ ద పారాబోలా ఈజ్ x² ఈక్వల్ టు 6y. ఇట్ ఈస్. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకుందాం. ఫస్ట్ మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే డయాగ్రామ్ వేసుకోవడం. ఈజీగా తర్వాత అర్థమైపోతుంది. ఇక్కడ x అంటే దేని మీద పాస్ అవుతుంది, y యాక్సిస్ మీద పాస్ అవుతుంది కదా, y యాక్సిస్ మీద పాస్ అవుతుంది. కానీ మనకి ఇటు పక్క ప్లస్, ఇటు పక్క మైనస్ ఉంటుంది. మరి ఏది కరెక్ట్ మనకి, ఇక్కడ ప్లస్ లో ఉంది అంటే ప్లస్, అర్థమైందా. ఇక్కడ x² ఉందంటే అది y యాక్సిస్ మీద పారాబోలా మీద చేస్తుంది అనమాట. అలాగైతే ఇక్కడ ప్లస్ ఉందంటే మనకి y డాష్ కదా y మీద పాస్ అవుతుంది అని అర్థం. అంటే ఇలా వెళ్తుంది, అర్థమైందా. ఇప్పుడు అయితే ఈ మధ్యలో ఉండేది మనకి ఫోకస్, దాని మీద పాస్ అయ్యేది లాటస్ రిటమ్, దీనికి ఎదురుగా ఉండేది డైరెక్ట్రిక్స్.
మరి ఇప్పుడు వీటికన్నిటికీ ఆన్సర్లు అనేది కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి వర్టికలీ అంటే నిలువుగా అప్వర్డ్స్. అప్వర్డ్స్ అంటే ఏంటి మనకి, డౌన్వర్డ్స్ అంటే కింది పక్కకు వస్తుంది, అప్వర్డ్స్ అంటే పైకి. మరి ఏది కరెక్ట్ మనకి, ఇగో ఇది కరెక్ట్. ఇప్పుడు కాబట్టి ఆ ఫార్ములాస్ అన్ని ఉపయోగిస్తే ఆన్సర్ వస్తుంది. అంతే, ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది, ఎక్స్ ఉంది అనుకోండి, ఇక్కడ వై యాక్సిస్ మీద పాస్ అవుతుందని అర్థం. అదే ప్లస్ ఉంది అనుకోండి, అది వై యాక్సిస్ వై మీద పాస్ అవుతుంది. వై డాష్ వేరు, వై వేరు. మనకి వై అంటే ఏంటి మనకి ప్లస్ అనమాట, ఈ వై డాష్ అంటే మైనస్. ఇక్కడ ప్లస్ కాబట్టి వై యాక్సిస్ మీద పైకి వెళ్తుంది అని అర్థం. ఓకే, అర్థమైంది. అదే ఇటు పక్క మనకి మైనస్ ఉంటే డౌన్ వర్డ్స్ అని రాస్తుంటుంది. ఓకే, అదే కండిషన్ అర్థం చేసుకోవాల్సింది. ఇట్ ఈస్ ఏ వర్టికలీ అప్వర్డ్ పారాబోలా విత్ కంపేరింగ్. ఇప్పుడు దీంతో కంపేర్ చేయాలి మనం. ఓకే, అంటే ఏంది, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay. కంపేర్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6y. ఎక్స్ స్క్వేర్ సరిపోయింది, వై సరిపోయింది. అంటే ఇప్పుడు 4a వాల్యూ ఎంత మనకి 6. కాబట్టి 4a ఈక్వల్ టు 6 అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి 6/4. 4 ఇంటూ యూతల పోతే డివైడెడ్ బై 2 3 జా 2 2 జా అంటే ఏ ఈక్వల్ టు 3/2. ఓకే, ఏ వాల్యూ వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఏమేమి అనుకోవాలి, ఫస్ట్ మనము ఫోకస్ లేదా కోఆర్డినేట్ ఆఫ్ ఫోకస్. ఇప్పుడు ఫోకస్ ఫార్ములా ఏంది 0, a. కాబట్టి 0, a అంటే దీని ఫోకస్ వచ్చేసి 0, a. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3/2 ఉంది కాబట్టి 3/2. ఓకే, 0, 3/2. తర్వాత యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఇస్ యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఇది దేని మీద పాస్ అవుతుంది మనకి, యాక్సిస్ ఇక్కడ చూడండి x ఈక్వల్ టు 0 అంటే యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఇది దేని యాక్సిస్ మీద పాస్ అవుతుంది మనకి, y యాక్సిస్ మీద పాస్ అవుతుంది కదా, కాబట్టి y యాక్సిస్. తర్వాత ఇట్స్ ఈక్వేషన్, మరి దాని ఈక్వేషన్ ఏంటి మనకి, x ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాస్ అవ్వట్లేదు కాబట్టి దాని అంటే 0 వచ్చేస్తుంది అనమాట మనకి ఈక్వేషన్. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ అనుకోవాలంటే డైరెక్ట్రిక్స్ కి మనకి ఏంటి ఫార్ములా ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు -a అంటే y ఈక్వల్ టు -a అంటే ఇక్కడ ఏ బదులు మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలా, 3/2 సబ్స్టిట్యూషన్ చేయాలా. -3/2 ఇది -3/2 ఇక్కడికి వస్తే +3/2 అంటే y ఈక్వల్ టు y ప్లస్ 3/2 ఈక్వల్ టు 0. ఇంకా అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ప్రతి దాని లాటస్ రిటమ్ లెంత్ 4a అనమాట. ఇవేమో ఈ ఈక్వేషన్ తయారు చేసింది. అంటే ఆ లాటస్ రిటమ్ కి ఈక్వేషన్ తయారు చేయాలనుకుంటే ఇవి, అదే ఆ లాటస్ రిటమ్ కి లెంత్ కనుక్కోవాలంటే 4a అనమాట. ఓకే, 4a. ఓకే, 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 3/2 కదా, 3/2 2 1 జా 2 2 జా మల్టిప్లికేషన్ 2 3 జా 6 అంతే, ఆన్సర్ అయిపోయింది. అంతేగా, ఏం లేదు. ఫస్ట్ నువ్వు ఆ కండిషన్ డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్ వేసుకొని మనకి ఇది మీరు నేర్చుకోవాల్సింది చూడండి. ఇదంతా మనకి అప్వర్డ్స్ డౌన్వర్డ్స్. అప్వర్డ్స్ అంటే ఇవి వెళ్ళాలన్నమాట మనకి. ఓకే, డౌన్వర్డ్స్ అంటే ఇవి. అట్లా మీరు ఐడియా చేసుకుంటే కన్నా ఈజీగా అప్లై చేయొచ్చు అంతే. ఓకే, నోడు క్వశ్చన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వల్ల మనం ఇంట్రడక్షన్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. మీకు ఎలా వస్తాయి, వల్ల ఎలా నేర్చుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వాచ్ చేయండి, ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ y స్క్వేర్ ఈక్వల్ టు -8x అంటే ఇక్కడ y ఉంది అంటే ఇప్పుడు దేని మీద పాస్ అవుతుంది, x యాక్సిస్ మీద పాస్ అవుతుంది పారాబోలా. ఓకే, x యాక్సిస్ మీద పాస్ అవుతుంది పారాబోలా. ఓకే, పర్లేదు. తర్వాత ఓకే అంటే x యాక్సిస్ అంటే దీని మీద పాస్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏముంది మనకి మైనస్ అంటే ఇటు పక్క మైనస్ ఉంటుంది, ఇటు పక్క ప్లస్ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఇటు పక్క పారాబోలా అనేది చేస్తుంది ఒక్కటే. ఇక్కడ y ఉందంటే అది x యాక్సిస్ మీద పాస్ అవుతుంది పారాబోలా. ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి, నెగిటివ్ సైడ్ పాస్ అవుతుందని అర్థం అంతే. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీని ఫోకస్ అనేది కనుక్కోవాలి, అలాగే దీని లాటస్ రిటర్న్ కనుక్కోవాలి, దీనికి సమానంగా ఉన్న డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇదే అనమాట. గివెన్ ద పారాబోలా ఇస్ y స్క్వేర్ ఈక్వల్ టు -8x ఇట్ ఈజ్ ఏ హారిజంటల్. హారిజంటల్ మీద పాస్ అవుతుంది. హారిజంటల్ అంటే ఇలా ఉండేది, వర్టికల్ అంటే ఇలా ఉండేదాన్ని. ఓకే, హారిజంటల్ లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పాస్ అవుతుంది పారాబోలా విత్ కంపేరింగ్. అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి మనకి, హారిజంటల్ లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఏది y స్క్వేర్ ఈక్వల్ టు -4x
ఇవన్నీ అర్థం చేసుకుంటే మీ ఈజీ చూడండి. కంపేరింగ్ y² ఈక్వల్ టు -4ax. ఓకే, ఈ ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయని కూడా నేను ప్రూవ్ చేశాను థర్డ్ వీడియోలో. ఓకే, కంపేర్ చేసుకుంటే y² ఈక్వల్ టు -8x, x వాల్యూ -4a -a అంటే ఇప్పుడు ఈ రెండు సమానం అవుతాయి కాబట్టి -4a ఈక్వల్ టు -8x, మైనస్ క్యాన్సల్, 4 1 జా 4 2 జా అంటే ఏ వాల్యూ 2 అన్నమాట. మనకి ఏ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు ప్రతి దానికంటే ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఏ వాల్యూ అంటే ఏ వాల్యూ ఎలా కనుక్కోవాలి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ 4లో కంపేర్ చేసుకొని మనం ఆ 4 అదే చెప్తున్నది. ఇక్కడ మీకు ఈ రెండు కండిషన్లు అర్థం కావాల్సింది. ఇక్కడ y ఉందంటే అది x యాక్సిస్ మీద పోతుంది, ఇక్కడ మైనస్ అంటే డాష్ వైపు పోతుందని అర్థం, లేకపోతే ప్లస్ వైపు పోతుందని అర్థం. కోఆర్డినేట్ ఆఫ్ ఫోకస్ అంటే ఇప్పుడు దీని కోఆర్డినేట్ కనుక్కోవాలి. ఇటు పక్క మనకి నెగిటివ్ వస్తుంది కాబట్టి ఏంటి ఫార్ములా, ఇక్కడ చూడండి -a,0 అన్నమాట ఫార్ములా. మైనస్ చూడండి ఇక్కడ మైనస్ ఉన్నట్టు మైనస్ అప్లై చేశాను. ఏ వాల్యూ ఎంత 2, 0. ఓకే, తర్వాత అంటే దీని ఫోకస్ వచ్చేసి -2, 0 అన్నమాట. తర్వాత యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఈస్, ఇది ఏ యాక్సిస్ మీద పోతుంది మనకి, x యాక్సిస్ మీద కదా. ఇది చూడండి x యాక్సిస్ మీద కాబట్టి x యాక్సిస్. తర్వాత ఇట్ ఈజ్ ఈక్వేషన్, మరి దీని ఈక్వేషన్ ఏమవుతుంది, ఇది x యాక్సిస్ మీద పోతుందంటే అది y ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 0 కాబట్టి అంటే ఈక్వేషన్ అంటే ఏందని అక్కడ అర్థమైతలేదు. అంటే గుర్తుపెట్టుకోండి అసలు y యాక్సిస్ ని టచ్ అవ్వట్లేదు, ఇంకా y ఈక్వల్ టు 0 అనమాట దాని ఈక్వేషన్ మనకి. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అంటే ఇది డైరెక్ట్రిక్స్ కదా, మనం దీని ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఫార్ములా ఏంది మనకి, ఈక్వేషన్ అనుకోని ఇక్కడ మనకి ఇక్కడ x ఈక్వల్ టు a అంటే x ఈక్వల్ టు a. ఎందుకు x ఈక్వల్ టు a, ఎందుకంటే ఇది చూడండి డైరెక్ట్రిక్స్ ప్లస్ వైపు పోతుంది అంటే ఈ కోఆర్డినేట్ అనేది మనకి ప్లస్ లో ఉంటుంది. x ఈక్వల్ టు అంటే y కోఆర్డినేట్ మీద టచ్ అవ్వట్లేదు, అంటే y కోఆర్డినేట్ మీద దేని మీద టచ్ అవ్వట్లేదు కాబట్టి x ఈక్వల్ టు a. x ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత మనకి 2 కదా, ఇది +2 ఇతరకు వస్తే -2 అంటే x ఈక్వల్ టు -2 ఈక్వల్ టు 0 దీని ఈక్వేషన్. అంటే దీని డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ x -2 ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ లాటెక్స్ రిటర్న్, లెంత్ అన్నారంటే గుర్తుపెట్టుకోండి 4a, ప్రతి దానికి 4a అనే. ఓకే, 4a ఈక్వల్ టు 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 2 కదా, 4 2 జా 8 అనమాట. ఇప్పటికే మీకు ఇంకా ఐడియా వచ్చేసి ఉంటుంది, చాలా వరకు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది అంతే. ఓకే, ఇంకంటే అయిపోయింది ఆన్సర్స్. ఏం లేదబ్బా, మనం ఈ 4 ఏది వస్తుంది, ఆ 4 ఏది వస్తుంది అని ఎలా కనుక్కుంటాం. y అంటే ప్లస్ యాక్సిస్ ప్లస్ మీద పోతుంది, ఇక్కడ నెగిటివ్ అంటే నెగిటివ్ వైపు టర్న్ అవుతుంది అది. తర్వాత అది ఎటు పక్కన రాసుకొని వాటికి ఏ వాల్యూ కనుక్కొని 4కి సమానం చేసుకుంటే ఆ ఈక్వేషన్ ఏదో ఒకటి ఏ వాల్యూ కనుక్కొని మిగతావన్నీ కనుక్కోవచ్చు. ఓకే, నోడం. ఓకే స్టూడెంట్స్, 4th క్వశ్చన్. y ఇక్కడ చూడండి x² ఈక్వల్ టు -16y అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏముంది x ఉంది అంటే అది y యాక్సిస్ మీద పోతుంది. ఓకే, ఇది y, ఇది y డాష్, ఇది x, ఇది x డాష్ అంటే y మీద పోతుంది అంటే ఇటన్నా వస్తుంది. ఓకే, ఇక్కడ -16 ఉంది అంటే మైనస్ టర్మ్, ఇక్కడ ఏమో మనకి ప్లస్ టర్మ్స్ ఉంటాయి, ఇక్కడ మైనస్ టర్మ్స్ ఉంటాయి అంటే ఇటు పక్క వెళ్తుంది అంతే. అదే ఇంకా సింపుల్ గా. ఓకే, గివెన్ ద పారాబోలా అంటే దీని మధ్యలో మీద మనకి ఫోకస్ అవుతుంది. ఓకే, అంటే 0, -a వస్తుంది ఎందుకంటే ఇది x యాక్సిస్ మీద టచ్ అవుతుంది కాబట్టి కోఆర్డినేట్ 0, ఇదేమో -a వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి దానికి ఎదురుగా అనేది డైరెక్ట్రిక్స్. ఓకే, చూద్దాం. ఇదేమో లాటెక్స్ రిటర్న్. గివెన్ ద పారాబోలా x² ఈక్వల్ టు -6y, ఇట్ ఈజ్ ఏ వర్టికల్లీ డౌన్వర్డ్ పారాబోలా అంటే కింది వైపు, అంటే ఇదేమో వర్టికల్ అంటే నిలువుగా ఉన్నది, కింది వైపు నిలువులో ఉన్న కింది వైపు మనకి పారాబోలా అనేది చేయడం జరుగుతుంది విత్ కంపేరింగ్. మరి ఈ 4 ఏది మనకి x² ఈక్వల్ టు -4ay అంటే x² ఈక్వల్ టు -4ay కంపేర్ చేసుకుంటే మనము x² ఈక్వల్ టు -16y, y వాల్యూ -4a ఈక్వల్ టు -16 వాల్యూ. ఇప్పుడు మనకి -4a ఈక్వల్ టు -16 మైనస్ క్యాన్సల్, 4 1 జా 4 4 జా అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 4 అన్నమాట మనకి. ఇప్పుడు చూడండి కోఆర్డినేట్ ఆఫ్ ఫోకస్, మనకి ఇక్కడ కోఆర్డినేట్ అంటే ఏం చెప్పాను 0, -a అంటే 0, -a అంటే 0, -a ఫార్ములా ఆన్సర్స్ రాయండి మైనస్ ఏ వాల్యూ 4, ఇదే మన కోఆర్డినేట్స్. యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ ఇదే యాక్సిస్ మీద పాస్ అవుతుంది, ఇది మనకి y యాక్సిస్ మీద కాబట్టి y యాక్సిస్
మరి దాని ఈక్వేషన్ ఏమవుతుంది అంటే అది y యాక్సిస్ మీద పోతుంది కాబట్టి దాని ఈక్వేషన్ ఏమవుతుంది x ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ x ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ మరి దీని ఈక్వేషన్ ఏమవుతుంది ఇది y మీద పోతుంది అంటే ప్లస్ లో పోతుంది కాబట్టి y ఈక్వల్ టు a అనమాట. అంటే y ఈక్వల్ టు a, y ఈక్వల్ టు a వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 కదా, 4 ఇది +4 ఇతరకు వస్తే -4 అంటే y -4 ఈక్వల్ టు 0. లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రిటర్న్ ప్రతి దానికి కామన్ ఏంటది లెంత్ అంటే 4a కాబట్టి 4a 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 4 కదా, 4 జా 16 అంటే ఇదే మనకి లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రిటర్న్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నోట్ ఇంకా అన్ని ఇంటే మనం ఆ నాలుగిట్లో ఏది వస్తుందో కనుక్కొని వాటి ఫార్ములాస్ ఉపయోగించి చేయడం, ఏ వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. ఓకే నోట్. ఓకే స్టూడెంట్స్, 5th క్వశ్చన్ అనమాట. స్టూడెంట్స్ సారీ ఇందాక చెప్పలేదు, 4th క్వశ్చన్ మనకి బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ 1 లో రావడం జరిగింది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. 4th క్వశ్చన్ బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ లో 1 లో రావడం జరిగింది, అందుకే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, ఈ టాపిక్ అంతా ఇంపార్టెంట్. ఓకే, మొత్తం 6 క్వశ్చన్ల వరకు ఒక టాపిక్, ఇంకొక 6 క్వశ్చన్ ఇంకో టాపిక్. y ఈక్వల్ టు 10x అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి y అంటే ఇక్కడ ఏమని చెప్పాను, x యాక్సిస్ మీద పాస్ అవుతుంది మనకి. x యాక్సిస్ మీద పాస్ అవుతుంది. ఇది y, ఇది y డాష్, ఇది x డాష్, సారీ ఇది x డాష్, ఇది x. ఇక్కడ y ఉంది, y స్క్వేర్ ఉంది అంటే ఇప్పుడు అది దేని మీద పాస్ అవుతుంది, x యాక్సిస్ మీద పాస్ అవుతుంది. ఏ x యాక్సిస్ మీద, x డాష్ x. ఇక్కడ చూడండి ఇక్కడ +10 ఉంది అంటే +10 వైపు పోతుంది. అర్థమైందా? ఇంతే మనకి ఏదైతే ఇచ్చినారో దానికి ఆపోజిట్ గా యాక్సిస్ మీద పోతుంది. ఇక్కడ ప్లస్ అంటే ప్లస్ మీద పోతుంది, మైనస్ అంటే మైనస్ మీద పోతుంది. ఇదే ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ అంతే ఫోకస్ కనుక్కోవాలి, దీని లెంత్ కనుక్కోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి, అలాగే దానికి ఎదురుగున్న డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంతే. గివెన్ ద పారాబోలా ఈస్ y స్క్వేర్ ఈక్వల్ టు 10x, ఇట్ ఈస్ రైట్ సైడ్ హారిజెంటల్ పారాబోలా అంటే హారిజెంటల్ లోని రైట్ సైడ్ వెళ్తుంది ఈ పారాబోలా. విత్ కంపేరింగ్ హారిజెంటల్ అంటే ఏంటి మనకి y స్క్వేర్ ఈక్వల్ టు 4x. గమనియండి ఇక్కడ ప్లస్ అంటే ఇది, అదే మనకి మైనస్ అంటే ఇది, అదే x ఉంటే మళ్ళీ ప్లస్ అంటే ఇది, x ఉంటే మైనస్ అంటే ఇది అనమాట. ఓకే, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, y స్క్వేర్ ఈక్వల్ టు 10x కదా, x సరిపోయింది, y స్క్వేర్ సరిపోయింది అంటే ఇప్పుడు 4a వాల్యూ ఎంత 10 అనమాట. అంటే 10 అంటే ఇప్పుడు చూడండి ఏ వాల్యూ 10/4. ఓకే, 2 జా 2 5 జా అంటే ఏ వాల్యూ ఎంత 5/2 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా, కోఆర్డినేట్ ఆఫ్ ఫోకస్ అంటే కోఆర్డినేట్ ఏమవుతుంది మనకి a,0. ఎందుకు a,0 అంటే ఇక్కడ x కోఆర్డినేట్ అనేది మాత్రమే ఉంటుంది, y కోఆర్డినేట్ అందుకు 0 అంటే a,0 ఏ వాల్యూ ఏమో 5/2, 0. యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా, యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా దేని మీద పాస్ అవుతుంది మనకి x యాక్సిస్ మీద కాబట్టి x యాక్సిస్. ఇట్ ఈస్ ఈక్వేషన్, దాని ఈక్వేషన్ ఏమవుతుంది అది x యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు 0 అంతేనా, y ఈక్వల్ టు 0. చూడండి ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్ y ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ అలాగైతే దీని ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఈక్వేషన్ కాబట్టి చూడండి x వాల్యూనే కానీ మైనస్ ఏ వాల్యూ, ఎందుకు ఇది నెగిటివ్ సైడ్ ఉంది కదా ఆ డైరెక్ట్రిక్స్ కాబట్టి నెగిటివ్ అంటే x ఈక్వల్ టు -a, x ఈక్వల్ టు మైనస్ ఏ వాల్యూ ఎంత అండి మనకి 5/2. ఇది ప్లస్ యూతలకు వస్తే సారీ మైనస్ యూతలకు వస్తే ప్లస్ అంటే +5/2 ఈక్వల్ టు 0. తర్వాత లెంత్ ఆఫ్ లాటెస్ట్ రిటర్న్, లాటెస్ట్ రిటర్న్ మొత్తానికి 4aనే. ఓకే 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి మనకి 5/2 కదా, 5/2 2 1 జా 2 2 జా 5 2 జా 10 అంతే ఆన్సర్. ఇంకా ఓకే డయాగ్రామ్ వేసుకొని ఈ నాలుగిట్లో ఏది వస్తుందో కనుక్కొని రాసేస్తే సరిపోతుంది. ఓకే నో డౌన్. ఓకే స్టూడెంట్స్, 6th క్వశ్చన్. ఇగో ఈ టాపిక్ లో ఇదే లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పటికన్నా పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోండి. x స్క్వేర్ ఈక్వల్ టు -9y కదా, x యాక్సిస్ అంటే ఏంటి అది y మీద పోతుంది పారాబోలా. ఓకే y మీద పోతుంది అంటే దీని మీద ఓకే మరి దేని మీద -y అంటే మైనస్ ఎటు పక్క ఉంటుంది మనకి ఇటు పక్క ఉంటుంది అంటే కింది వైపు. ఇదేమో ఫోకస్, ఇదేమో లెంత్ లాటెస్ట్ రిటర్న్, దానికి ఎదురుగునేది డైరెక్ట్రిక్స్. ఓకే ఇక్కడ చూడండి అంటే ఇటు పక్క ఫోకస్ ఏమొస్తుందండి ఇప్పుడు ఇది మర్చిపోండి. ఇక్కడ చూడండి
ఇటు పక్క ఏంది మనకి ఇది పాయింట్ 0, మైనస్ వాల్యూస్ కాబట్టి మైనస్ ఏ. అర్థమైందా? ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది, వై కోఆర్డినేట్ మైనస్ ఉంటుంది. ఇప్పుడు దీని ఈక్వేషన్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి వై, ఇది వై యాక్సిస్ మీద పోతుంది, వై ఈక్వల్ టు ప్లస్ ఏ అనమాట. అర్థమైందా? ఇక్కడ మైనస్ ఏ వచ్చిందంటే ఇక్కడ ప్లస్ ఏ వస్తుంది. ఓకే, తర్వాత దీని లెంత్ వచ్చేసి 4a. అర్థమైందా? ఇంత ఈజీగా అర్థం చేసుకొని రాసేస్తే సరిపోతుంది. గివెన్ ద పారాబోలా ఈజ్ వై స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 9y. ఓకే, అంటే ఇగో ఈ ఈక్వేషన్ ఇవ్వడం జరుగుతుందండి మనకి అన్నిటికంటే. ఇట్ ఈజ్ ఏ. మనకి ఇది ఏమవుతుంది, వర్టికలీ డౌన్వర్డ్స్ పారాబోలా కాబట్టి వర్టికల్ ఏంది డౌన్వర్డ్స్ కాబట్టి పారాబోలా అయిపోయింది. తర్వాత విత్ కంపేరింగ్ అండ్ మనకి వర్టికల్ డౌన్వర్డ్స్ అంటే ఏంది చూడండి, సేమ్ అలాంటిది రాసుకోవాలా. వై ఈక్వల్ టు మైనస్ 4ax అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 9y. ఓకే, వై ఇక్కడ వచ్చేది ఇది ఎక్స్, ఇది చూడండి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ay. ఓకే, వై సరిపోయింది, ఎక్స్ స్క్వేర్ సరిపోయింది. ఇప్పుడు మైనస్ 4a అంటే దానికి అర్థం మైనస్ 9 కి సమానం అంటే మైనస్ 9 మైనస్ మైనస్ క్యాన్సిల్, 4a ఈక్వల్ టు 9 అంటే ఇక్కడ చూడండి మనం ఇంకా ఏ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఏమవుతుంది 9/4 వస్తుంది. ఇది ఇంటూ ఇతర పోతే డివైడెడ్ బై 9/4 అనమాట. ఓకే, కోఆర్డినేట్ ఆఫ్ ఫోకస్. మరి కోఆర్డినేట్ ఏంది మనకి చూడండి, ఇందాక చెప్పాను కోఆర్డినేట్ ఏంది ఫోకస్ కి 0, మైనస్ ఏ. ఎందుకు, అది y కోఆర్డినేట్ మీద మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి 0, మైనస్ ఏ. 0, మైనస్ కాబట్టి మైనస్ ఏ వాల్యూ ఎంత 9/4 అంటే ఆన్సర్. ఇంకా యాక్సిస్ ఆఫ్ ది పారాబోలా. ఇప్పుడు చూడండి ఇది యాక్సిస్ దేని మీద పాస్ అవుతుంది మనకి, వై యాక్సిస్ మీద. అది మర్చిపోండి, అందుకే మీకు ఇక్కడ చెప్తున్నాను చూసి. ఓకే, అర్థమవుతుందా? క్వశ్చన్ డయాగ్రామ్ చూసి చెప్తున్నాను మీకు. ఆ వై యాక్సిస్ ఇట్ ఈస్ ది ఈక్వేషన్. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏంది మనకి ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0. ఎందుకంటే అది ఎక్స్ కోఆర్డినేట్ ఉండదు. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్. మరి దీని డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏంటి మనకి, ఇగో చూడండి వై ఈక్వల్ టు ఏ ఫస్ట్ లోనే రాశాను. వై ఈక్వల్ టు ఏ అంటే వై ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 9/4. ఇది ప్లస్ యూతలకు వస్తే మైనస్ 9/4. ఓకే, ఈక్వల్ టు 0. తర్వాత లెంత్ ఆఫ్ లాటరస్ రిటర్న్ చెప్పాను, ప్రతి దానికి 4a. ఈక్వేషన్స్ అన్నప్పుడు ఇవి చూడాలి వాడాల్సింది. ఇంకా లాస్ట్ ఇదే టాపిక్. ఈక్వేషన్స్ అన్నప్పుడు ఇవి, లెంత్ అన్నప్పుడు 4a. 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 9/4. ఓకే, 4 క్యాన్సల్, ఆన్సర్ 9. దాని లెంత్ వచ్చేసి 9 అనమాట. ఈ 6 క్వశ్చన్లు ఒక రకం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే మనకి ఇప్పటి వరకు ఏంది ఈక్వేషన్ ఇచ్చి మనకి వాటి కోఆర్డినేట్స్ కనుక్కోమని. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఇస్తారు, ఈక్వేషన్ తయారు చేయాలి. ఇప్పుడు అలా రివర్స్. ఓకే, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, 7th క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు మళ్ళీ ఇది ఒక టాపిక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం ఏం చేసాం చెప్పాను ఇందాకనే. ఏం చేసాము, మనకి ఆ పారాబోలా ఏంది, ఆ పారాబోలాకు సంబంధించి ఈక్వేషన్ ఇస్తే మనం ఏం చేసినాం, దానికి సంబంధించి ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్, అలాగే లాటస్ రెంటమ్ లెంత్ ఏ యాక్సిస్ మీద పోతుంది అని ఇది ఎలా కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి పాయింట్స్ ఇస్తారు, మనం ఏం చేయాలి డైరెక్ట్రిక్స్ ఇస్తారు, మనం ఈక్వేషన్ తయారు చేయాలి. రివర్స్ అనమాట ఇప్పుడు అనమాట. ఇందాక మనం వీటిని బేస్ చేసుకొని ఇవి కనుక్కున్నాం కదా, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఇవి కనుక్కోవాలన్నమాట, ఈక్వేషన్స్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి, లాజికల్ గా ఆలోచించాలి. మరి ఆ లాజికల్ గా ఎలా ఆలోచించాలంటే ఒక్కటే మీకు అర్థం కావాల్సింది, ఇటు పక్క ప్లస్, ఇది ఎక్స్ యాక్సిస్ లో ఇటు పక్క ప్లస్, ఇటు పక్క మైనస్, వై యాక్సిస్ లో ఇటు పక్క ప్లస్, ఇటు పక్క మైనస్. ఇదే మీకు అర్థం అవ్వాల్సింది అంతే. ఓకే, ఇక్కడ చూడండి ఫోకస్ 6, 0 అంటే ఇది చూడండి 6 అనేది దేని మీద పాస్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ మీద. అంటే వై యాక్సిస్ 0 ఉందంటే ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది. ఏ ఎక్స్ మీద, ప్లస్ ఎక్స్ మీద. కాబట్టి పాయింట్ అనేది ఇటు పక్క ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఎక్స్ ఈక్వల్ టు -6 అంటే దాని ఈక్వేషన్ ఇవ్వడం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఏ వాల్యూ ఎంత ఉంటుందో డైరెక్ట్రిక్స్ ఏ వాల్యూ నెగిటివ్ లో ఉంటుంది. ఇది ప్లస్ ఉంది అనుకో, ఇది మైనస్, ఇది మైనస్ ఉంది అనుకో, ఇది ప్లస్. గుర్తుపెట్టుకోండి, ఇంట్రొడక్షన్ క్లాస్ లో కూడా చెప్పాను. అంటే ఇటు పక్క డైరెక్ట్రిక్స్ ఉంది అంటే ఇది అనమాట డయాగ్రామ్ మనకి ఇక్కడ.
మరి ఇప్పుడు దీని ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. దీని ఈక్వేషన్ చూడండి, అంటే ఫోకస్ వచ్చేసి a,0 ఉంది. చూడండి ఫోకస్ a,0 ఉంది. డైరెక్ట్రిక్స్ వచ్చేసి x = -a లో ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఉన్నాయంటే దాని ఈక్వేషన్ ఏమవుతుంది, y² = 4ax. అంటే ఇదేది హారిజంటల్ రైట్ సైడ్. మీకు ఒక్కటే అర్థం కావాల్సింది, ఈ ఫస్ట్ ది ఫోకస్ అనేది ఎటు పక్క వస్తుందో కనుక్కోవాలా. మనకి ఇక్కడ ప్లస్ చూడండి, ఇక్కడ ప్లస్ వచ్చిందనుకో ఇది, మైనస్ వచ్చిందనుకో ఇది. అంటే a,0 వచ్చిందనుకో ఇది అనమాట. అదే -a,0 వచ్చిందనుకో ఇటు పక్క. అదే మనకి 0, ప్లస్ a వచ్చిందనుకో ప్లస్ b వచ్చిందనుకో ఇది. అదే 0, -b వచ్చిందనుకో ఇది. చూడండి ఈ యాక్సిస్ మీద ఇటు పక్క వచ్చిందనుకో y² = 4ax. అదే ఇటు పక్క వచ్చిందనుకో y² = -4ax. ఇటు పక్క పోయిందనుకో x² = 4ay. అదే ఇటు పక్క వచ్చిందనుకో x² = -4ay అనమాట. ఓకే, క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ రెండు పాయింట్స్ ఇవి వచ్చినాయి, అంటే దాని ఈక్వేషన్ ఇది అనమాట. అంటే పూర్తిగా కనుక్కోవాలి, అదే రాయకూడదు. ఓకే, గివెన్ దా చాలా చాలా ఈజీగా ఉంటుంది. మీరు కొంచెం దాన్ని గ్రాఫ్ అనేది అర్థం చేసుకోవాలి. ఇటు పక్క ప్లస్ ఇటు పక్క మైనస్, వాటి కోఆర్డినేట్స్ ఇటు పక్క వస్తే తెలిస్తే మీకు ఇవి తెలిసిపోతాయి అంతే. గివెన్ ద ఫోకస్ 6,0 అండ్ డైరెక్ట్రిక్స్ x = -6. ఇప్పుడు చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ ది అర్థం చేసుకోవాలి మీరు. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఇస్ y² = 4ax. చూడండి ఇక్కడ ఎలా వచ్చింది మీకు, మనకి ఇచ్చిన కోఆర్డినేట్ x యాక్సిస్ మీద పోతూ డైరెక్ట్రిక్స్ గానం నెగిటివ్ లో ఉందనుకో మనకి ఏమవుతుంది, y² = 4ax. ఫోకస్ ఏమో ప్లస్ లో ఉంది 6,0, డైరెక్ట్రిక్స్ ఏమో మైనస్ లో ఉంది. కాబట్టి ఇది మనకి ఇంకా y² = 4ax, హారిజంటల్ రైట్ సైడ్ అనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి మనకి a = 6 అనమాట. ఎలాగా చూడండి, మనకి ఏం మాట్లాడుకున్నాం, ఇది a,0 అంటే 6,0 అంటే ఏ వాల్యూ ఏమైంది 6 అయిపోయింది. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి ఏ వాల్యూని. సబ్స్టిట్యూట్ a = -6, a = -6 ఇన్ ఈక్వేషన్ 1. ఇది 1 అనుకుంటే సరిపోతుంది. సబ్స్టిట్యూషన్ చేస్తే y² = 4, తర్వాత ఏ వాల్యూ 6 కాబట్టి 6 x 6 4 = 24 అంటే y = 24x అనమాట. ఇదే మన ఈక్వేషన్ అయిపోయింది అంతే. ఓకే, చూడండి నేను చెప్పాను y అంటే ఎటు పక్క వెళ్తుంది, x యాక్సిస్ వైపు. అదే ఇది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వైపు గుర్తు చేస్తుంది. ఓకే, ఇది కొంచెం లాజికల్ గా అర్థం చేసుకోవాలి. మీరు కోఆర్డినేట్స్ మెయిన్ పాయింట్ అనమాట. అంతే ఆన్సర్, ఏం పెద్ద లాంగ్ ఆన్సర్స్ రాసి ఇబ్బంది పడు. నువ్వు ఎటు పక్క ఫోకస్ డైరెక్షన్ వస్తుందో డైరెక్ట్ దాని ఈక్వేషన్ రాసి ఆ ఏ వాల్యూని అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. అది కొంచెం ఆలోచించాలి మీరు. అది చూడండి a,0 x, -a. దీని మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోండి. ఒక 2 times 3 times రాయండి, చూడకుండా లేకుంటే నేర్చుకోండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. డయాగ్రామ్ చూసినా కూడా అర్థమవుతుంది. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, 8th క్వశ్చన్. ఫోకస్ 0,-3 అండ్ డైరెక్ట్రిక్స్ y = 3. చూడండి ఇక్కడ y వాల్యూ మైనస్ వచ్చింది, అంటే ఇక్కడ కూడా ఏమొచ్చింది ప్లస్. అంటే సింపుల్ గా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఇలా లైన్ వేసుకోండి. తర్వాత ఇందాక మీకు ఇక్కడ ఈక్వేషన్స్ రాశాను కదా, దాని ప్రకారం వెళ్ళిపోండి చాలు అంతే. 0,-3 అంటే ఇక్కడ x యాక్సిస్ 0, y కోఆర్డినేట్ -3. అంటే చూడండి ఇక్కడ మనకి ఇది x, ఇది x', ఇదంతా ప్లస్, ఇక్కడ అంతా మైనస్, ఇక్కడ అంతా మైనస్, ఇక్కడ అంతా మనకి ప్లస్ అనేది ఉంటుంది కదా. ఓకే, గుర్తుపెట్టుకోండి 0,-3. 0,-3 అంటే ఏంటి, నెగిటివ్ సైడ్. అంటే y యాక్సిస్ లో నెగిటివ్ సైడ్. y యాక్సిస్ లో ఇక్కడ నెగిటివ్ కాబట్టి మనకి ఫోకస్ అనేది ఇక్కడ ఉంది, ఏంది 0,-3. అండ్ డైరెక్ట్రిక్స్ y = 3. y = 3 అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది మనకి కదా. y అంటే ప్లస్ లో వచ్చింది, అంటే ఇది డైరెక్ట్రిక్స్, ఇదేమో ఫోకస్, అంటే పారాబోలా ఇలా వస్తుంది. అంటే చూడండి మీరు గమనించండి 0,-3, 0,-3 ఇక్కడ వచ్చింది. y = 3 ప్లస్ a. చూడండి ఏ వాల్యూ సేమ్ ఉంది. ఇది ఫోకస్ ఏమో నెగిటివ్ వచ్చినప్పుడు డైరెక్ట్రిక్స్ ప్లస్ లో వస్తుంది, ఇదే కండిషన్. అదే మనకి ఫోకస్ ఏమో ప్లస్ లో వచ్చింటే డైరెక్ట్రిక్స్ నెగిటివ్ వస్తుండే, ఇది మర్చిపోద్దండి. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి ఈక్వేషన్ ఈ రెండు వచ్చింది, దాని ఈక్వేషన్ ఏంటి డౌన్వర్డ్స్ అనమాట. మనకి చూడండి డౌన్వర్డ్స్ వస్తుంది. కాబట్టి గివెన్ ద ఫోకస్ 0,-3 అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది మనకి 3 అనమాట. అండ్ ఇట్స్ లైన్స్ ఆన్ ద y యాక్సిస్
అంటే ఇది ఏ వాల్యూ మనకి ఓకే y యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈక్వల్ టు y ఈక్వల్ టు 3. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4ay. చూడండి ఇది y యాక్సిస్ వైపు ఉంది అంటే ఎక్స్ స్క్వేర్ వస్తుంది ఓకే. ఇక్కడ నెగిటివ్ సైడ్ ఉంది కాబట్టి గ్రాఫ్ -4ay గుర్తు మర్చిపోద్దండి ఓకే. ఏ వాల్యూ మనకి 3 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -4 ఇంటూ ఏ వాల్యూ 3 ఇంటూ y. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 3 జా 12 -12y. ఇంకంతే ఈక్వేషన్ అయిపోయింది ఆన్సర్ ఓకే. ఇలా చేసేస్తే ఆన్సర్ అయిపోతుంది ఓకే. నోట్ ఓకే స్టూడెంట్స్. 8th క్వశ్చన్ ఇప్పుడు ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది స్టూడెంట్స్. 7th క్వశ్చన్ లో మనకి ఇందాక బాగా వినండి. 7th క్వశ్చన్ లో a ఈక్వల్ టు -3 వచ్చింది, 0 ఈక్వల్ టు -3 వచ్చింది. నేను ఏ వాల్యూ +3 రాశాను కదా. ఎందుకు రాశాను ఇక్కడ చూస్తే మనకి ఇది ఏదో ఫార్ములా 0 ఇక్కడ ఫార్ములా మైనస్ మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత -3 మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే అప్పుడు ఏ 0, 3 అనేది వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 3 అనమాట ఓకే. క్లియర్. ఇది చెప్పలేదు ఇందాక ఓకే. కంటిన్యూ అయిపోండి. ఇప్పుడు 8th క్వశ్చన్ వర్టెక్స్ 0, 0 అంటే మూల అనమాట తాకుతున్నది మనకి ఏంది 0, 0 మీద టచ్ అవుతుంది ఓకే. 0, 0 మరి ఎక్కడ వైపు వెళ్తుంది చూద్దాం. అండ్ ఫోకస్ 0, 3, 0 అంటే ఇందాక నేను చెప్పాను ఇటు పక్క మనకి a, 0 ఇటు పక్క -a, 0 ఎందుకంటే ఇది x యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ టచ్ చేయదు కాబట్టి. ఇటు పక్క మనకి 0, -a ఇటు పక్క 0, +y ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇటు ప్లస్ ఇటు y మైనస్ అనమాట. అంటే 0, 3 ఎక్కడ వస్తుంది మనకి ఇక్కడ వస్తుంది. వర్టెక్స్ ఏమో ఇది అనమాట అంటే ఇటు పక్క ఓకే. కాబట్టి ఇది ఏంది మనకి హారిజెంటల్ రైట్ సైడ్ అంటే y² ఈక్వల్ టు 4ax. చూడండి 0, 0 a 0 అంటే ఏంది 3, 0 అనమాట మనకి ఇచ్చినది ఓకే. ఫోకస్ ఇప్పుడు ఆ ఈక్వేషన్ చేంజ్ చేయాలి. గివెన్ ద ఫోకస్ 3, 0 a ఈక్వల్ టు 3 అండ్ ఇట్స్ లైన్ ఆన్ x యాక్సిస్ అంటే ఏ వాల్యూ మనకి ఇటు పక్క ఉంది అంటే ఇది ఏ కోఆర్డినేట్స్ సంబంధించి కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4 కదా. అంటే కోఆర్డినేట్ 1 కి సంబంధించింది కాబట్టి మనము కోఆర్డినేట్ 1 కి ఫార్ములా ఏమవుతుంది మనకి చూడండి. ఇది కోఆర్డినేట్ 1 ఇదేమో కోఆర్డినేట్ 2 ఇదేమో కోఆర్డినేట్ 3 ఇదేమో కోఆర్డినేట్ 4 ఓకే. ఇక్కడ చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈస్ ఇంకా y² ఈక్వల్ టు 4ax y² ఈక్వల్ టు 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 3x ఓకే. y² ఈక్వల్ టు 4 3 జా 12ax అంతే ఆన్సర్ అయిపోయింది ఇంకా ఓకే. లాజికల్ గా అర్థం చేసుకొని పోతే అయిపోతుంది అంటే ఏం లేదు ఓకే. నోట్ ఓకే స్టూడెంట్స్. 10th క్వశ్చన్ అన్నమాట. వర్టెక్స్ 0, 0 అండ్ ఫోకస్ -2, 0 వర్టెక్స్ అంటే 0, 0 ఇక్కడ ఓకే క్లియర్. మరి ఇక్కడ ఫోకస్ -2, 0 ఎక్కడ ఉంటుంది మనకి ఏ కోఆర్డినేట్ ఇక చూడండి ఇటు పక్క వచ్చేది a, 0 ఇటు పక్క వచ్చేది -a, 0 కదా. కాబట్టి -a, 0 అంటే -2, 0 అనేది ఇక్కడ వస్తుంది అంటే ఫోకస్ ఇక్కడ ఉంది అంటే ఇప్పుడు పారాబోలా ఇటు పక్క ఉన్నట్టు ఇటు పక్క ఉందని అర్థం ఓకే. గివెన్ ద ఫోకస్ -2, 0 అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ చూడండి. ఫోకస్ ఏమో మనకు -2, -a, 0 మనకు వచ్చిన వాల్యూ ఏంది -2, 0 0 0 మైనస్ క్యాన్సిల్ అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది కాబట్టి ఏ వాల్యూ 2 అండ్ ఇట్స్ లైన్ x యాక్సిస్ కదా మనకి ఏమవుతుంది x యాక్సిస్ మీద టచ్ అవుతుంది ఓకే పర్లేదు. కానీ అండ్ ఇన్ కోఆర్డినేట్ 2 మనకి కోఆర్డినేట్ 2 లో టచ్ అవుతుంది చూడండి ఇటు పక్క మనకి కోఆర్డినేట్ 2 అనేది కదా. కోఆర్డినేట్ 1, కోఆర్డినేట్ 2, కోఆర్డినేట్ 3, కోఆర్డినేట్ 4 అనమాట. కోఆర్డినేట్ 2 మరి కోఆర్డినేట్ 2 అంటే ఏంది మనకి y² ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఇస్ y² ఈక్వల్ టు 4ax చూడండి అది x యాక్సిస్ మీద పాస్ అవుతున్నప్పుడు y అనేది వస్తుంది ఇక్కడ. ఇది నెగిటివ్ వైపు ఉన్నప్పుడు ఇక్కడ మీకు నెగిటివ్ వస్తుంది అంతే గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయడమే y² ఈక్వల్ టు -4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2x y² ఈక్వల్ టు 4 2 జా 8 -8x అంటే ఈక్వేషన్ అయిపోయింది ఇంకా ఓకే. నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్ 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది మళ్ళీ. వర్టెక్స్ 0, 0 ఓకే. ఇది వర్టెక్స్ ఏంది 0, 0 పాసింగ్ త్రూ ద 2/3 అండ్ యాక్సిస్ అలాంగ్ ద x యాక్సిస్ మీద
2,3 మీద పారాబోలా అనేది పాస్ అవుతుంది. అలా అయితే ఇప్పుడు దాని ఈక్వేషన్ ఏంది అని అర్థం. అసలు 2,3 అనేది ఎక్కడ వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇందాక ప్లస్ అని చెప్పాను, అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అనేది ఉంటుంది, ఇటు పక్క మైనస్ ప్లస్ అనేది ఉంటుంది. మీకు ఇలా చెప్పాలి, ప్లస్ ప్లస్ అనేది వస్తుంది, ఇటు పక్క మైనస్ ప్లస్. కోఆర్డినేట్ గుర్తుందా మీకు? 7th లెసన్ లో 10th క్లాస్ లో 7th లెసన్ ఉంటుంది. ఇక్కడ మైనస్ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ప్లస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 2,3 ఎటు పక్క ఉంది? ఇటు పక్క ఉంది. అంటే మనకి పారాబోలా అనేది ఇగో ఇలా పాస్ అవుతుంది వర్టెక్స్ మీద. ఇది 2,3 అనుకుందాం. అర్థమవుతుందా? 2,3 మీద మనకు అర్థం కావాలి, ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్, ప్లస్ ప్లస్ ఉంది, అంటే ఇటు పక్క ప్లస్ లో ఉంటాయి కాబట్టి మనకి ఆ పాయింట్ అంటే దీని మీద పాస్ అవుతుంది. ఇప్పుడు దీని ఈక్వేషన్ ఏంది అనేది క్వశ్చన్ అన్నమాట. చూడండి పాసింగ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఇది కూడా ఓకే. ఇది ఎక్స్ డాష్, ఇది వై, ఇది వై డాష్. ఓకే క్లియర్? ఇప్పుడు చూడండి సొల్యూషన్. గివెన్ ఎక్స్ యాక్సిస్ x axis is given axis is a x axis and vertex 0, 0 వాళ్ళు చెప్పడం జరిగింది. అది x axis మీద ఉంది, అలాగే vertex ఏమో 0, 0. ద పారాబోలా పాసింగ్ త్రూ ద, మరి పారాబోలా దేని మీద పాస్ అవుతుందని చెప్పడం జరిగింది? 2,3 మీద. అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. విచ్ లైన్స్ ద ఫస్ట్ క్వాడ్రేట్. ఇది చూడండి, ఇది ఏ క్వాడ్రేట్ మనకు సంబంధించి? ఫస్ట్ క్వాడ్రేట్. ఇది సెకండ్ క్వాడ్రేట్, ఇది థర్డ్ క్వాడ్రేట్, ఇది ఫోర్త్ క్వాడ్రేట్. ఫస్ట్ క్వాడ్రేట్ సంబంధించి ఈక్వేషన్ ఏంది? y = 4ax అనమాట. అంటే ఇది x యాక్సిస్ మీద పాస్ అవుతుంది కాబట్టి ఇది ఓకే క్లియర్. అంటే ఇక్కడ చూడండి, సిన్స్ పారాబోలా ఇస్ ఏ రైట్ హారిజాంటల్ లైన్, హారిజాంటల్ అంటే ఇటు పక్క వెళ్తుంది కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఫార్మ్. అప్పుడు హారిజాంటల్ అంటే ఏం మాట్లాడుకున్నాం? y² = 4ax అనమాట. ఇది ఈక్వేషన్ మనకి. ఇక్కడ ఇది x వాల్యూ, ఇది y వాల్యూ. అంటే y వాల్యూ ఎంత మనకి? 3. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఇంటూ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి? చూడండి ఏ వాల్యూ ఎంత తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. x వాల్యూ ఎంత? 2. ఓకే అంటే 9 = 4 ఇక్కడ 4 2 8a. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈక్వేషన్ అనుకుంటాం. ఫస్ట్ ఏ వాల్యూ తెలియాలి. మనం ఒక ఈక్వేషన్ కనుక్కోవాలంటే ఏ వాల్యూ ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఇంకా మనం ఈ ఈక్వేషన్ తో కాదు. ఓకే అర్థమైందా? అంటే దాని పూర్తి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఓకే ఇక్కడ ఏ పక్కన 8 ఇంక్లూడ్ చేసిన తర్వాత డివైడెడ్ బై, అంటే a = 9/8. ఓకే అంటే ఇప్పుడు చూడండి, దేర్ఫోర్ ద రిక్వైర్డ్ అంటే మనకి ఇట్లా వాల్యూస్ రూపంలో ఉండకూడదు కదండి. మనకి ఇలా ఈక్వేషన్ అనేది ఈ ఫామ్ లో ఉంటేనే దాన్ని ఈక్వేషన్ అని మాట్లాడతాం. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈస్ y² = 4ax కదా. y² = 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 9/8 x అనమాట. ఓకే ఇంకా దీన్ని పూర్తిగా చేద్దాం. 4 1 జా 4 2 జా అంటే y² = 9/2x అనమాట. ఎప్పటికీ ఈక్వేషన్ ఫస్ట్ లో మనకి బై లో ఉండకూడదు కాబట్టి ఈ 2 ఏం చేస్తుంది? డివైడ్, ఇవతల కంటే మల్టిప్లికేషన్. అంటే 2y² = 9x అనమాట. ఇది మన ఈక్వేషన్. అర్థమైందా? అంటే మనకి ఫస్ట్ క్వాడ్రేట్ ని ఉపయోగించి ఏ వాల్యూ అనుకున్నాం. మనకి ఈక్వేషన్ అనేది ఈ ఫామ్ లో ఉండాలి ఎప్పటికన్నా సరే. నంబర్లలో ఉంటే మరి ఈక్వేషన్ ఎందుకు అవుతుంది మనకి? కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కొని వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ప్రకారము మనం ఈక్వేషన్ అనేది తయారు చేయడం. ఒక్కటే అబ్బా నీకు ఇట ప్లస్ ప్లస్ వచ్చిందంటే ఈ పాయింట్ మీద వస్తుంది. అదే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వచ్చింది, ఒకటి -0 వచ్చిందంటే ఇటు పక్క. అర్థమైందా? మనకి ఆ కోఆర్డినేట్స్ అనేవి ఐడెంటిఫై చేస్తే చాలా చాలా ఈజీ. చూడండి అంతే. ఓకే నోట్ డౌన్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. కండిషన్ అర్థం చేసుకోవాలి. సేమ్ ఇందాక చేసినట్టు ఉంటుంది, ఒక కండిషన్ అనేది మారుతుంది. ఓకే స్టూడెంట్స్, నేను ముందుగానే కొంచెం పాయింట్స్ అనేవి రాయడం జరుగుతుంది. త్వరగా అయిపోగొట్టాలని నేను చూస్తున్నాను. సిలబస్ మనకి ఇంకా స్టాటిస్టిక్స్ అలాగే లిమిట్స్ అండ్ డెలివరీస్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఈజీ లెసన్స్ అనమాట. అవి వాటిని కూడా స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత 3D కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ 3 చాలా ఈజీ. లాస్ట్ లెసన్స్ మాత్రం స్కోర్ చేసే లెసన్స్ అనమాట. ఓకే త్వరగా వర్టెక్స్ 0, 0 పాసింగ్ త్రూ ద 5/2 అండ్ సిమెట్రిక్ విత్ ద రెస్పెక్ట్ టు y యాక్సిస్. వర్టెక్స్ ఏమో 0, 0 పాయింట్ మనకి యాక్చువల్ గా ఇటు పక్క ప్లస్ ఇటు పక్క ప్లస్ అనేది ఉంటుంది. అంటే 5/2 పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఆ 5/2 మీద సిమెట్రిక్ విత్ యాక్సిస్ మనకి రెస్పెక్ట్ టు y యాక్సిస్. అంటే ఆ పారాబోలా అనేది y యాక్సిస్ వైపు పారాబోలా చేస్తున్న పాయింట్ మీదనే ఉంది. ఓకే కానీ y యాక్సిస్ మాత్రం
పారాబోలా అనేది చేస్తుంది. ఇప్పుడు ఏంది దాని ఈక్వేషన్ కనుక్కోవాలి. గివెన్ ద వర్టెక్స్ 0, 0 అండ్ పారాబోలా సిమెట్రిక్ y యాక్సిస్. సో ద ఫార్మ్ ఆఫ్ ది పారాబోలా ఈస్ x² = y² ay. చూడండి x² ప్లస్ y²y. ఎలాగా ఇక్కడ చూడండి మనకి పాయింట్ ప్లస్ ఇటు పక్క ఫోకస్ అనేది ఏ దాంట్లో 0, a అనేది ఉంటుంది కదా. అంటే 0, a అనేది ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది మనకి 0, a. అంటే ఇది ఏంది అప్వర్డ్స్. చూడండి అప్వర్డ్స్ అయిపోయింది. అంటే ఈక్వేషన్ ఏంది x² = 4ay. అదే రాశాను అనమాట. ఇటు పాసింగ్ త్రూ దేని మీద పాస్ అవుతుంది -2, 5, 2 మీద. అంటే ఇప్పుడు x వాల్యూ ఏమో 5, y వాల్యూ ఏమో 2. అప్లై ఏంటి ఫార్ములాలో మనకి ఏ వాల్యూ కావాలి x² = 4ay. x వాల్యూ 5² = 4a ఇంటూ y వాల్యూ ఏ వాల్యూ మనకి తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. y వాల్యూ 2. ఓకే 5² అంటే 25. అలాగే 4 2 8a. అంటే ఏ వాల్యూ ఎంత వచ్చినట్టు ఇక్కడ మనకి 8 ఇంటూ చేసిన అవతల పోతే డివైడెడ్ బై అంటే a = 8/25. ఓకే 25/a 25/8 అనమాట. క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఏం చేయాలి ఈక్వేషన్ మనం ఇది ఒరిజినల్ ఈక్వేషన్ x² = ద రిక్వైర్డ్ ఈక్వేషన్ అని రాయండి 4ay. అంటే x² = 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 25/8y. 4 1 = 4 2 అంటే x² = 25/2y. మనకి ఇక్కడ డినామినేటర్ లో 2 ఉండకూడదు కాబట్టి 2x² = 25y అంటే ఈక్వేషన్ ఇది అన్నమాట.